వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ క్లోజ్ టు 17K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే నాకు పెట్స్ అన్న, గార్డెన్ అన్న చాలా ఇష్టమని ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. 3 ఇయర్స్ బ్యాక్ మేము జర్మన్ షెపర్డ్ బ్రీడ్ని తెచ్చుకున్నామండి. సో వాడి పేరైతే ర్యాంబో. చాలా ఫన్నీగా ఉంటాడనమాట. వాడితో టైం ఎట్లా స్పెండ్ చేస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎట్లా ఉంటుంది వాడితో, నేను ఈరోజు అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా యాక్టింగ్ చేస్తాడండి. నటనలో అద్భుతం. ఆస్కార్ అవార్డ్ అయితే ఇచ్చేయచ్చు. అంత షో ఆఫ్ చేస్తాడనమాట. ఎవరైనా వచ్చినా లేకపోతే మనం ఏమైనా మాట్లాడినా ఏమైనా చెప్పినా అన్నీ అర్థమవుతాయి. బట్ ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తాడనమాట. చాలా ఫన్నీగా ఉంటాడు. చాలా ఎమోషనల్ కూడా. ఇంట్లో పెట్స్ ఉంటే చాలా ఫాస్ట్గా లెగుస్తామండి. మార్నింగ్ వాళ్ళకి పార్టీ తీసుకెళ్ళాలి కదా. సో మార్నింగే దర్శనం ఇస్తాడనమాట. బెడ్ మీదకి ఎక్కిపోతాడు గుడ్ మార్నింగ్ చెప్పడానికి. సో లెగిసి వెయిట్ చేస్తున్నాడు లేస్తానా లేదా అని. రోజు నార్మల్గా లేస్తా కదా, ఈరోజు షూట్ చేస్తుంటే ఏంటి లెగట్లేదు అన్నట్టు చూస్తున్నాడు వాడు. సో చాలాసేపు వెయిట్ చేశాడండి. అప్పుడప్పుడు వెయిట్ చేస్తాడు, బట్ లాగేస్తాడండి. హెవీ బ్రీడ్ కదా, నేను చాలా కంట్రోల్ చేసి వాడిని తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఇట్లా కొంచెంసేపు ప్యాంపరింగ్ చేయాలి వాడిని. ప్యాంపరింగ్ చేశాక అప్పుడు కామ్ అవుతాడు. తర్వాత కిందకి వెళ్ళిపోయి వాడికి పాటీ అయితే తీసుకెళ్ళిపోతాను. పార్టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అట్లా వాకింగ్కి వెళ్దాము. ఒకసారి గార్డెన్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసిన తర్వాత ఇంకా వాకింగ్కి కాసేపు అట్లా వెళ్దాం ఈరోజు అని చెప్పి అట్లా నడుస్తూ ఉన్నాం అనమాట. మెయిన్ రోడ్ మీద చూడండి, వాడు జంప్ అంటే అంత హైట్ జంప్ చేసేసాడు. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడండి. ఇంకా వాకింగ్ అంటే మాత్రం ఇంకా బాగా నడిచేసాడనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నడిచేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెషన్ ఉంటుందన్నమాట. క్లీనింగ్ చేసేటప్పుడు చూడాలి వాడు యాక్టింగ్. చూడండి ఇప్పుడు. క్లీన్ చేసు క్లీన్ చేసు క్లీన్ చేసు చౌ క్లీన్ చేసు. కమా చూసారు కదా, చెవు క్లీనింగ్కి అంత చేస్తాడండి. వాడికి 15 మినిట్స్ పడుతుంది అనమాట క్లీనింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నేను కావాలని సౌండ్ చేస్తున్నాను అండి వెరైటీగా. సో వాడు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అలర్ట్ అయిపోయి చూస్తున్నాడు అనమాట. అది నేను క్యాప్చర్ చేశాను. కావాలని ఏడిపిస్తూ ఉంటాను అట్లా మధ్యలో. ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత, క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా వచ్చి పడుకున్నాడో సోఫా పైన. వాడికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. నైట్ సరిగ్గా పడుకోడండి. సో మార్నింగ్ ఎంత మొత్తం స్లీపీగా ఉంటాడనమాట. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఒకవైపు నేనైతే ఫుడ్ రెడీ చేసేస్తున్నాను. ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెట్టేస్తే ఇంకా పడుకుని పోతాడనమాట. కూర్చో, సిట్ డౌన్, గుడ్ బాయ్. ఈ వీడియో అంతా నేను ఒక్క రోజులో తీసింది కాదండి, కానీ డైలీ ఇదే రొటీన్ ఉంటుంది. 90% ఇది అట్లానే ఉంటుందన్నమాట వాడి రొటీన్ అనేది. సో నేను అప్పుడప్పుడు బిట్స్ అండ్ పీసెస్ కింద చేసి మీకు అటాచ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ఉంటుంది వాడితో అని చెప్పి. ఇంకా ఫుడ్ తినేసి కాసేపు పడుకొని వచ్చి మళ్ళీ వచ్చాడండి. నేను పైన పడుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చి ఇట్లా ప్యాంపరింగ్ చేయించుకుంటున్నాడు చూడండి. ఏయ్ సరే
ఓకే 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 నాన్న ఓకే షేకండి రమ్మ షేకండి 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 రా షేకండి 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 డిక్ష్ 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 ఇంకా 4:30 కల్లా బాల్ పట్టుకొని వస్తాడండి. మనం ఇంకా రెడీగా ఉండాలన్నమాట ఆడుకోవడానికి. సో, అది వాడి రిక్వైర్మెంట్. ఓకే కమ్ నో 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 చూస్తున్నారు కదా! ఇంట్లో బాల్స్ ఉన్నాయండి. వేస్ట్ బాల్స్. నేనవి ఇంకా ఊదేసి ఇంకా ఆడిపిద్దాం అని చెప్పి అట్లా చేస్తుంటే, వాడేం చేశాడంటే అది పైకి జంప్ చేసి అది కొడుతున్నాడనమాట. అయితే అది మధ్య మధ్యలో పగిలిపోతా ఉంటాయి గదా! అది చూసి ఇంకా భయపడుతున్నాడు వాడు. ఇంకా సర్లే అని చెప్పి ఒక 2, 3 పగిలిపోయిన తర్వాత ఇంక నేను స్టాప్ చేసేసా. కానీ భలే ఎంజాయ్ చేశాడండి బాల్ ఆట మాత్రం. ఇది నాకు బాగా నచ్చింది. నోటితో ఆడకూడదు వెయిట్ వెయిట్ బాగా అల్లరి ఎక్కువైంది నీకు ఇక్కడ ఏదో తుంటరి పని చేశాడండి. నేను తిడుతున్నాను అల్లరి ఎక్కువైందని. ఇంకా చూడండి బాగా యాక్ట్ అల్లరి చేస్తా ఎక్కువైంది కూర్చున్నాడు. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ ఒక 6:00 అట్లా వచ్చేసారనమాట. భయమే లేదు నీకు ఎంత పొసెసివ్ అంటే మేమిద్దరం పక్కన పక్కన కూర్చున్నా కూడా మధ్యలో దూరిపోతాడనమాట. చూడండి పడుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వట్లేదు. సో మధ్యలో దూరిపోయి ఆ బాల్ కొరుక్కుంటూ ఉంటాడు ఇంకా. ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది కదండి. మళ్ళీ ఒక్కసారి మేమిద్దరం ఆడించేస్తాము. ఇంకా టీ తాగుతున్నాను. ఇంకా అలిగి కూర్చున్నాడు లేట్ అయిందని చెప్పి బాల్ ఆట. యాక్చువల్గా 4:30కి ఆడించేస్తాను. కానీ మధ్యాహ్నం కూడా ఆడాడు కదండి. ఇందాక చూపించా కదా నార్మల్ బెలూన్స్తో ఆడిపించాను కదా. సో ఎనర్జెటిక్గా ఉండడని చెప్పి మళ్ళీ స్టాప్ చేస్తే ఇంకా బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా కాసేపు మళ్ళీ ఆడిపించేసేసి ఇంకా పడుకోబెట్టేసామన్నమాట. ఇంకా హ్యాపీగా పడుకుని పోయాడు. ఇంక ఈవినింగ్ బాల్కనీస్లో కానీ గార్డెన్లో కానీ కూర్చొని అట్లా అందరినీ వాచ్ చేస్తూ ఉంటాడు. సరే సరే లేగు గడ్డి తిని మక్కలి లే లేనా గడప్ రమ్మ గడప్ రేయ్ ఏం తింటావు ఇంకా ఫైనలీ బాల్ ప్లే అయిపోయిన తర్వాత టీవీ వాచ్ చేస్తుంటే ఇంకా వచ్చేసి కూర్చున్నాడండి మా పక్కనే. తర్వాత మొన్న ఒక రోజు స్పెట్స్ పెట్టి ఇలా ఫోటో దిగుదాము అని చూపిస్తే అస్సలు ఎంకరేజ్ చేయడండి ఇట్లాంటివన్నీ. సో వాడికి ఇబ్బంది పని ఎందుకులే అని చెప్పి మేము ఇంకా లైట్ తీసుకున్నాము. తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా కామ్ అయిపోతాడు. ఇంకా బాల్కనీలో కూర్చోబెడితే అట్లాగా అందరినీ చూసుకుంటూ అరుచుకుంటూ ఉంటాడనమాట. అదే పని ఇంకా. బాల్కనీలో వేస్తే ఇంకా టాప్లు ఏవేస్తాయండి. అసలు జర్మన్ షెపర్డ్స్ దేన్ని ఎంటర్టైన్ చేయవు. ఊరికే అరుస్తూ ఉంటాయన్నమాట. ఎవరు వచ్చినా అలర్ట్ అయిపోతాయి. మీ ఇంట్లో ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమి నాటీ థింగ్స్ చేస్తారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.